బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాల్టి ఉదయంతో సామాన్యుడి జేబుకు చిల్లు పడింది. ఎట్టకేలకు అనుకున్నట్లుగా దేశవ్యాప్తంగా కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయాయి. మరి లీటరు పెట్రోల్ డీజిల్ పైన రూపాయలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగినటువంటి ధరలు ఇవాల్టి ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో సామాన్యుడి జేబుకు చిల్లు పడినట్లయింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. కొంతకాలంగా నార్మల్గా పెట్రోల్ డీజిల్ ధరలను చమురు కంపెనీలు సవరించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు నష్టాలు మూటగట్టుకుంటూ ఉన్నాయి. ప్రస్తుతం మరి ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ పైన రూపాయలకు వడ్డించాయి. తాజాగా పెట్రోల్ డీజిల్ పైన రూపాయల చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. మరి ఆయిల్ ధరలు పెరగడంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 97.77 చేరింది. డీజిల్ ధర రూ. 90.67 చేరింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు భారీగా పెరిగిపోయాయి. కోల్కతాలో లీటరు పెట్రోల్ ధర రూ. 108.74 చేరింది. ముంబైలో రూ. 106.68 కాగా చెన్నైలో రూ. 103.67 చేరింది. లీటరుకు రూపాయల చొప్పున వడ్డన అనేది మాత్రం ఖచ్చితంగా సామాన్యుడి జేబుకు చిల్లుగానే చెప్పుకోవచ్చు. ఇక మరి డీజిల్ ధరల విషయానికి వస్తే కోల్కతాలో ఇక లీటరు డీజిల్కు రూ. 95.13 కాగా ముంబైలో రూ. 93.14 చేరింది. ఇక చెన్నైలో రూ. 95.25 చేరింది. వివిధ నగరాలను బట్టి పెంపులో అయితే కాస్త అటు ఇటుగా చిన్నపాటి తేడా ఉండనుంది. మరి దాదాపుగా 4 ఏళ్ల తర్వాత చమురు ధరలు పెంచడం ఇదే తొలిసారి. ఆన్లైన్ పోర్టల్లో ధరల మార్పును గమనించాలని బంకు యజమానులకు ఏపీ ఎఫ్పిటి కూడా సమాచారం అందజేసింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ పైన రూ. 3.29 పెరిగింది. డీజిల్ పైన రూ. 3.14 పెరిగింది. తెలంగాణలో పెట్రోలు డీజిల్ పైన రూపాయల చొప్పున పెరిగాయి. ఆయిల్ ధరలు పెరగడంతో నిత్యావసర వస్తువుల యొక్క ధరలు కూడా ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్నటువంటి సంక్షోభం నేపథ్యంలో ముడి చమురు ధరలు అమాంతంగా పెరిగిపోతూ ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు దాదాపుగా 11 వారాల పాటుగా ధరలను స్థిరంగా ఉంచే ప్రయత్నం చేశాయి. 2022 ఏప్రిల్ నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు ఏమాత్రం కూడా మారలేదు. లోక్సభ ఎన్నికలకు ముందు అంటే 2024 మార్చిలో లీటర్కు రూ. 2 చొప్పున తగ్గించాయి ఆయిల్ కంపెనీలు. వంట గ్యాస్ సిలిండర్ పైన 30 నుంచి 50 రూపాయలు పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. మార్చి ఫస్ట్ వీక్లో వంట గ్యాస్ సిలిండర్ పైన కేంద్రం రూ. 60 పెంచింది. అయితే ఇంధన ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు పెరగడం కూడా ఖాయంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కూరగాయలు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినటువంటి నేపథ్యంలో ఇంధన ధరల పెంపు మరింత భారాన్ని కూడా మోపనుంది. సోషల్ మీడియాలో ఇది తాత్కాలిక పెంపేనా లేక యుద్ధం కొనసాగితే మరోసారి పెరుగుతాయా అనే చర్చలు కూడా మొదలయ్యాయి. ప్రముఖ ఆర్థికవేత్తలు ధరల పెంపు తప్పనిసరి అని చెబుతూ ఉన్నారు. ధరల పెంపు ద్వారా వినియోగం తగ్గుతుంది. ఇది సరఫరా డిమాండ్ సమతుల్యతను కొంతవరకు కాపాడుతుంది అని చెప్పేసి అయితే విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మరోవైపు రూపాయి విలువ కూడా తగ్గడం వల్ల దిగుమతులు ఖరీదవుతాయి, మరి ఎగుమతులు లాభదాయకమవుతాయి అని చెప్పేసి కూడా చెబుతా ఉన్నారు. దీంతో ప్రస్తుత ఖాతాలో అయితే ఇక లోటు తగ్గే అవకాశం ఉందని చెప్పేసి వారు సూచిస్తూ ఉన్నారు. ఇక మరింత సమాచారం కోసం మా ప్రతినిధి ప్రభాకర్ను ఫోన్ ఇన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ప్రభాకర్, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడానికి ప్రధానంగా ఏంటి కారణాలు ప్రస్తుతం? రాధాకృష్ణ, పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న
యుద్ధ ప్రభావాలే దీనికి కారణమని చెప్తా ఉన్నాయి. ఈ భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావం తాజాగా దేశీయ ఇంధన ధరలపై పడిందని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా స్థిరంగా ఉన్నటువంటి పెట్రోల్, డీజిల్ ధరలను చమురు కంపెనీలు సవరించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశీయ చమురు మార్కెట్కి సంబంధించి కంపెనీలు పెట్రోల్పై దాదాపు రూ. 3.42 పెంచాయి. దాంతోపాటు డీజిల్పై రూ. 3.26 పెంచినట్టుగా ఆ, తెలుస్తా ఉన్నది. అయితే హైదరాబాద్కు సంబంధించి ఇప్పుడు తెలంగాణకి ఒక కీలకంగా మారనుంది. హైదరాబాద్కు సంబంధించి రూ. 107 ఉన్నటువంటి పెట్రోల్ ధర ఇప్పుడు 110.88 చేరుకుందంటే దాదాపు 111కు చేరుకుందని చెప్పుకోవచ్చు. డీజిల్కి సంబంధించి 98.96 అంటే 99కి చేరుకుందని తెలుస్తా ఉంది. అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితుల వల్ల సరఫరా గొలుసు దెబ్బతినవచ్చనే ఆందోళన మధ్య అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కి భారీగా చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. ఈ అదనపు భారాన్ని తగ్గించుకోవడానికి చమురు సంస్థలు ఈ ధరల పెంపును వినియోగదారులకి మోపక తప్పలేదనేది కొంత మనకి సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఒక్కసారిగా అంటే దాదాపు 3 నుంచి 4 సంవత్సరాల వరకు కూడా ఈ ముడి చమురుకు సంబంధించి పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఇవి ఎక్కడ కూడా పెంచని పరిస్థితి కనిపించింది. ఒకేసారి ఇప్పుడు అంతర్జాతీయలో ఏర్పడినటువంటి ప్రభావితం వల్ల ఇప్పుడు ఆ, చాలా రాష్ట్రాల్లో కూడా ఈ రూ. 3 నుంచి 4 వరకు కూడా పెట్రోల్ ధరలు పెరుగుతున్నట్టుగా, అదేవిధంగా డీజిల్ ధరలు పెరుగుతున్నట్టుగా క్లియర్గా కనిపిస్తా ఉన్నాయి. ఈ పెరిగినటువంటి ధరలు ఇవాళ తెల్లవారుజాము నుంచి 6 గంటల ప్రాంతం నుంచే తెల్లవారుజాము నుంచే కూడా ఆ, సామాన్యుల ప్రజలపైన కూడా పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ, ఇటు ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి ఈ ప్రాంతంలో చాలా రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం, ఎక్కువ వాహనదారులు ఉండేటటువంటి ప్రాంతం ఉంటుంది కాబట్టి సో 107కున్నటువంటి పెట్రోల్ 110.88 అంటే దాదాపు 111కు చేరుకునేసరికి ఇటు సామాన్యుల నుంచి కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒకేసారి ఉన్న పలంగా రూ. 3 వరకు కూడా పెంచడం కరెక్ట్ పద్ధతి కాదు. కేంద్ర ప్రభుత్వాలు దీని మీద ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీంతో పాటు ఊబర్, ర్యాపిడో నడిపేటటువంటి వారికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వారు జీవనాధారం మొత్తం అంతా కూడా ఇదే పెట్రోల్ దాని మీద ఆధారపడి ఉంటుంది. వారు రైడ్స్ కావచ్చు, అవన్నీ కూడా వారి ఆదాయం మొత్తం కూడా దీని మీద ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఆ, రూ. 3 పెంచేసరికి ఇటు చాలా ఇబ్బందికర పరిస్థితులు, వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా కొంత ఇటే వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది సామాన్య ప్రజల మీద పడే అవకాశం ఉంటుంది. ఒకవైపు గ్యాస్ ధరలు పెంచడం ద్వారా ఎంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్ల కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. సామాన్య జనాలు బ్రతకలేని పరిస్థితి ఇవాళ హైదరాబాద్ అంటేనే మనం చూస్తూ ఉంటాము. వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి వారు జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అట్లాంటి రాష్ట్రంలో ఇలా ప్రతి ఒక్కదానికి రేట్లు, అటు కూరగాయలు కావచ్చు, ఇటు నిత్యావసరాలకు సంబంధించినటువంటి రేట్లు పెరగడం కావచ్చు, ఇటు గ్యాస్ రేట్లు పెరగడం కావచ్చు, ఇప్పుడు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడం కావచ్చు, ఇదంతా కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సామాన్యులు ఆ, బ్రతకలేని పరిస్థితి ఉంటుంది. వీటి రేట్లు తగ్గిస్తేనే బాగుంటుంది అనేది ఇటు సామాన్యుల నుంచి వస్తున్నటువంటి ఆందోళన మనం క్లియర్గా చూస్తూ ఉన్నాము. దాంతోపాటు ఇటు ట్రాన్స్పోర్ట్స్ సంబంధించి, ట్రావెల్స్ సంబంధించి అవి కూడా రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఇటు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడంతో అన్నిటి మీద ప్రభావం చూపుతుందని చెప్పుకోవచ్చు. ఆ, నిత్యావసరాల మీద కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ విషయంలో కావచ్చు, ప్రయాణికుల ఇటు బస్సెస్ విషయంలో కావచ్చు, ప్రతి దాని విషయంలోనూ ఈ పెరిగినటువంటి పెట్రోల్, డీజిల్ ధరల వల్ల భారీ ఎత్తున ప్రభావం చూపుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ ట్రావెల్ చేయాలంటే దాని ట్రావెల్ ఖర్చు ఒక రూ. 50 ఉంటే ఇప్పుడు 55, 60, 70గా తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది క్లియర్గా. ఎందుకంటే వీటి రేట్లు పెంచడం వల్ల ఖచ్చితంగా ట్రావెల్స్ గారు కావచ్చు, వారందరూ కూడా దీని మీద కూడా రేట్లు పెంచే ఆలోచనలో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక పెద్ద మార్పు రాబోతా ఉన్నది. ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది అనేది క్లియర్గా కనిపిస్తా ఉంది. అయితే ఇటు పెరిగిన ధరలకు సంబంధించి ఒక్కసారి మనం చూసినట్లయితే ఢిల్లీలో ముఖ్యంగా పెట్రోల్ ధర 97.77 చేరింది. అదేవిధంగా డీజిల్కి సంబంధించి 90.67కి చేరినట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటు ముంబైలో కూడా పెట్రోల్ ధరలు పెరిగినట్టుగా తెలుస్తూ ఉంది. 106కి చేరుకుంది. 106.54గా
పెరిగినట్టుగా తెలుస్తా ఉంది. డీజిల్ ధరకు వచ్చేసరికి 93.3కి వచ్చేసినట్టుగా పెరిగినట్టుగా తెలుస్తా ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్లో మనం చెప్పుకుంటున్నాం, పెట్రోల్ ధర 110కు పైగా, దాదాపు 111 దగ్గరలోకి వచ్చేసింది. డీజిల్ ధర 98.70 ఆ ధర పెరిగినట్టుగా తెలుస్తా ఉంది. కోల్కతాకు సంబంధించి పెట్రోల్ 108.45 పెరిగింది. అదేవిధంగా డీజిల్ ధర 95.2కి పెరిగినట్టుగా తెలుస్తా ఉంది. పెట్రోల్ చెన్నైకి సంబంధించి పెట్రోల్ 103.80 పెరిగినట్టుగా తెలుస్తా ఉంది. డీజిల్కి సంబంధించి 95.39 చేరినట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా బెంగళూరుకి సంబంధించి పెట్రోల్ ధర 105.96కి చేరినట్టుగా తెలుస్తా ఉంది. డీజిల్కి సంబంధించి 93.99కి చేరినట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా పట్నాలో పెట్రోల్ ధర 108.54కు చేరినట్టుగా తెలుస్తా ఉంది. డీజిల్ ధర 94.78కి చేరినట్టుగా తెలుస్తా ఉంది. జైపూర్కు సంబంధించి పెట్రోల్ ధర 108.3కి చేరినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా డీజిల్ ధర 93.49కి చేరినట్టుగా తెలుస్తా ఉన్నది. అనంతపూర్కు సంబంధించి పెట్రోల్ ధర 110.38 38 చేరినట్టుగా తెలుస్తా ఉన్నది. డీజిల్ ధర వచ్చేసి 99.26 చేరినట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా చండీగఢ్ సంబంధించి పెట్రోల్ ధర 97.30 చేరినట్టుగా తెలుస్తా ఉంది. డీజిల్ ధర వచ్చేసరికి 85.45 చేరినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా వివిధ రాష్ట్రాల్లో దాదాపు 3 నుంచి 3.50 వరకు కూడా పెరిగినట్టుగా తెలుస్తా ఉంది. సో ఇదంతా కూడా సామాన్యులకు సంబంధించి వారి మీదనే భారం ఎక్కువ పడబోతా ఉంది. వారి జేబుకు చిల్లుపడే పరిస్థితి నెలకొంటా ఉంది పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి. సో ముఖ్యంగా ఇటు హైదరాబాద్లోనే హైయెస్ట్గా ఉందనే చెప్పుకోవాలి. ఇటు హైదరాబాద్, దాంతోపాటు కోల్కతాకు సంబంధించి కూడా నియరెస్ట్గా ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ రేట్లు పెంచడం పైన మాత్రం కొంచెం ఉధృత పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆందోళనలు చేస్తూ ఉన్నారు. కొన్ని బంకుల దగ్గర ఆల్రెడీ వాహనదారులు ఆ బంక్ యజమానులతో కావచ్చు, ఆ, అక్కడ వర్క్ చేసే వర్కర్లతో కావచ్చు, కొంత వాగ్వాదానికి దిగుతూ ఉన్నారు. ఇంత రేట్లు పెంచడం ఏంటి ఒకేసారి అని చెప్పి కూడా వారు కొంత ఆ, ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. దాంతోపాటు ఇదే చదునుగా చేసుకొని కొన్ని ప్రైవేట్ బంకులు కూడా ఎక్కువ దోపిడీ చేసుకునే పరిస్థితికి ఉంటుందనేది కొంత చర్చ నడుస్తూ ఉన్నది. లోకల్లో ఉన్నటువంటి ప్రైవేట్ బంక్స్ కొన్ని ఇదే అదనుగా చూసుకొని ఆ, ఇప్పుడు పెరిగినటువంటి డీజిల్కి వారు ఇంకా అదనంగా 1-2 రూపాయలు వేసి కూడా తీసుకునే అవకాశం ఉండే పరిస్థితి కనిపిస్తుంది అంటూ కూడా ఇంకో విధంగా కూడా చర్చ నడుస్తూ ఉంది. ఓవరాల్గా కొంత ఇది ఇబ్బంది పెట్టే పరిస్థితి అనుకోవచ్చు. ఈ పెరిగినటువంటి డీజిల్ పెట్రోల్కి సంబంధించి కూడా అన్ని రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ఇటు చాలా వరకు కూడా నిత్యావసరాలు ఇవన్నీ కూడా పెరగడంతో సామాన్యులు బ్రతకలేని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకోవైపు డ్యూటీలు చేసుకునేటటువంటి సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి శాలరీలు కూడా ఆ, ఇదే బేస్న పెంచితే కొంత వెసులుబాటు కలుగుతుంది. అటు సాలరీలు పెరగట్లేదు, ఇటు నిత్యావసరాలు పెరుగుతున్నాయి, ధరలు పెరుగుతున్నాయి. సో సామాన్యుడు ఇప్పుడు ఒక కుటుంబాన్ని పోషించుకోవాలి అంటే చాలా కష్టం పరిస్థితి ఏర్పడుతుంది అనేది ప్రతి ఒక్కరి నుంచి కూడా వినిపిస్తున్నటువంటి మాట కనిపిస్తా ఉన్నది. చూడాలి ఇటు కేంద్ర ప్రభుత్వాలు, అదేవిధంగా దీనికి సంబంధించిన కంపెనీలు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటాయి, ఇదే విధంగా పెంచుకుంటూ పోతాయి ఏంటనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది రాధాకృష్ణ. సో మరి ఇప్పటికే ఇదివరకే మరి గ్యాస్ గోల్డ్ రేట్లు కూడా విపరీతంగా పెంచేశారు. మరి ఇప్పుడు పెట్రోల్ రేటు పెంచారు. దీన్ని ఎలా చూడాలి? ఇది ముందు ముందు సామాన్యుల పరిస్థితిని ఏ విధంగా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది? తప్పకుండా రాధాకృష్ణ. అంటే ప్రతి ఆ, ఒక్కరు కూడా చాలా నీడ్స్ ఉంటాయి. కొన్ని వాటర్ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఆ, ఏదైతే ఆ, వండుకోవడానికి సంబంధించినటువంటి గ్యాస్ స్టవ్స్ కావచ్చు, దానికి సంబంధించిన గ్యాసెస్ కావచ్చు, అదేవిధంగా బయటకు వెళ్ళాలంటే ఖచ్చితంగా బండిలో పెట్రోల్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఇవన్నీ కూడా నిత్యావసరాలకు సంబంధించి వంటకు సంబంధించిన చిన్న చిన్న ఆ, ఆ, నిత్యావసరాలు కావచ్చు, ఇటు కూరగాయలు కావచ్చు. సో ఇవన్నీ కూడా ప్రతిరోజు డైలీ ఆ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాంటి డైలీ కావాల్సినటువంటి నిత్యావసరాలకు సంబంధించి ఒకేసారి అన్ని రేట్లు ఒక్కొక్కటి పెంచుకుంటూ పోతా ఉంటే సామాన్యుల్లో కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది క్లియర్ గా. ఇటు రీసెంట్ గా గ్యాస్ కి సంబంధించి కూడా మనం చూసాము. దాదాపు 910 ఉన్నటువంటి గ్యాస్ ఇప్పుడు 1000కి దగ్గరగా చెరువులో ఉందంటే దాదాపు 100 రూపాయల పైన పెరిగింది. ఒక 3 నెలల లోపలే 100 రూపాయలకు పైన పెరిగినటువంటి పరిస్థితి కనిపించింది. అది కూడా
రేర్గా దొరుకుతా ఉన్నది. గతంలో 15 రోజులకు ఒకసారి బుకింగ్స్ ఉంటాయి గ్యాసు. ఇప్పుడు 45 డేస్‌కి పెంచినట్టుగా తెలుస్తా ఉంది. 45 డేస్‌కి ఒకసారి గ్యాస్ అనంటే కొంత ఆహ్, పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉన్నటువంటి వారికి చాలా బర్డెనే ఉంటుంది. ఎందుకంటే ఒక 5-10 మంది ఉన్నటువంటి ఫ్యామిలీస్‌కి ఖచ్చితంగా 1 ½ మంత్, 2 మంత్స్‌కి ఒక సిలిండర్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి, సో, అట్లాంటి ఫ్యామిలీస్ చాలా ఇబ్బంది పడతా ఉన్నాయి. ఇంకా దీంతో పాటు చిన్న చిన్న వ్యాపారులు కూడా ఈ వారికి గూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. గ్యాస్ రేట్లు పెరగడం వల్ల. సో, ఇట్లా ఒకదానికి ఒకటి రేట్లు పెంచుకుంటూ పోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు డీజిల్ అదేవిధంగా పెట్రోల్ రేట్లు పెంచారు. సో, మనం చెప్పుకుంటున్నట్టు నిత్యావసరాలు ఇవన్నీ కూడా రేట్లు పెరగడం వల్ల సామాన్యుల్లో ఇక అంటే ఇటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఎవరైతే జీవించడానికి, బ్రతకడానికి వచ్చారో వారందరూ కూడా తిరిగి పల్లెల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, పరిణామాల వల్ల ఇక్కడ జీవితాన్ని కొనసాగించలేకపోతా ఉన్నారు. ఇది పెరిగినటువంటి రేట్లకు సంబంధించి ఒకవైపు రూమ్ రెంట్‌లకు సంబంధించి ఇక ఇవన్నీ గూడా వారికి ఒక భారంగా పడే అవకాశం ఉంటుంది కాబట్టి, ఈ పట్టణ ప్రాంతంలో ఎవరైతే బతుకు తెరువు కోసం వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వారు కొంత వారి సొంత ఊర్లకు సంబంధించి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది రాధాకృష్ణ. సో మరి రేట్లు అయితే పెరిగాయి కానీ మరి ఇంధన కొరత లేకుండా ఆయిల్ కంపెనీలు ప్రస్తుతం ఏమైనా ప్లాన్ చేస్తున్నాయా? ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంధన కొరత లేకుండా ఇప్పటికే రీసెంట్‌గా మనం చూసాం. ఒక 1 మంత్ నుంచి కూడా పెట్రోల్ ఇక దొరకదు. అదేవిధంగా డీజిల్ కూడా దొరకకపోవచ్చు. అక్కడ యుద్ధ ప్రభావం వల్ల అంటూ కూడా కొంత పుకార్లు లేపినటువంటి పరిస్థితి కనిపించాయి. ఒకేసారిగా బంకులకు కూడా చాలామంది పెట్రోల్ కొట్టించుకోవడానికి రావడంతోని దాదాపు గంటల తరబడి లైన్‌లో నిల్చొని పెట్రోలు, డీజిల్, గ్యాసులు కొట్టించుకున్నటువంటి పరిస్థితులు క్లియర్‌గా కనిపిస్తా ఉన్నది. సో, పెరిగినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ పెట్రోల్, డీజిల్‌కి సంబంధించి సరఫరా అనేది కరెక్ట్‌గా ఉంచితేనే కొంత ఈ ఈ ఉద్రిక్త పరిస్థితులు, గందరగోళ పరిస్థితుల నుంచి కూడా బయటపడే అవకాశం క్లియర్‌గా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా కంపెనీలు గూడా ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే రెగ్యులర్‌గా చూస్తా ఉన్నాం మనం పెట్రోల్ ఇష్యూస్ ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఏంటనేది గూడా డైరెక్ట్‌గా గ్రౌండ్ రిపోర్ట్స్ కూడా మనం వెళ్ళడం జరిగింది. వారి దగ్గర నుంచి స్పందన కూడా తీసుకోవడం జరిగింది. వారు ఖచ్చితంగా ఈ ఈ వీటికి వెనకాల కేంద్ర ప్రభుత్వాలే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అనుకుంటే పెట్రోల్ రేటు ఎంత స్థాయికైనా దిగి రావడానికి సిద్ధంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వాలు దీని మీద ప్రత్యేక చొరవ తీసుకోవాలి. దాంతో పాటు ఈ కొరతలు ఏర్పడకుండా దీని మీద నిఘా పెట్టి దానికి సంబంధించినటువంటి శాఖకు సంబంధించిన మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు. సో, ఖచ్చితంగా కీలక నిర్ణయం తీసుకుంటేనే ఈ పెట్రోల్ క్రైసిస్ దాని మీద బయటపడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలనేది ఇటు వారి నుంచి కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కంపెనీలు కూడా రేట్లు పెంచడం కూడా కొంత వారికి కూడా బాధాకరమైనట్టుగా వారు స్పందన కూడా వినిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఇప్పటికీ చాలా సామాన్యులకు సంబంధించి ఇబ్బంది పడతా ఉన్నారు. వివిధ రేట్లు పెరిగి ఇప్పుడు పెట్రోల్ రేటు పెరిగితే కూడా సామాన్యుల్లో కొంత భారం పడుతుందనే దాని మీద కూడా ఈ ఇంధన కంపెనీలు కూడా ఆలోచించినట్లుగా తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే భారీగా పెంచకుండా ఒకేసారి భారీగా పెంచడం వల్ల ప్రజలకు కూడా ఇబ్బంది జరుగుతుందని చెప్పి కొంత రూ. 3 పైగా కొంత పెంచినట్టుగా క్లియర్‌గా తెలుస్తా ఉన్నది. సో, ఎక్కడ ఈ పెట్రోల్ సరఫరాకు సంబంధించి కూడా ఇబ్బంది కాకుండా తీసుకునే నిర్ణయాలు కూడా ఇటు కంపెనీలు కావచ్చు, ఇటు డీలర్లు కావచ్చు ముందస్తు చర్యలు కూడా తీసుకుంటున్నారనేది కొంత సమాచారం అయితే అందుతా ఉంది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందే పొలిటెంట్ మీడియా ఈ విషయాన్ని ముందే చెప్పేసింది. మరి ఎన్నికలు ముగియగానే పెట్రోలు, డీజిల్ రేట్లు పెంచే యోచనలో ఉన్నట్లయితే స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతూ ఉన్న తీవ్ర సంక్షోభం ఉన్న నాడు చమురు ధరలు పెరగలేదు. ఎన్నికల నేపథ్యంలో కేంద్రం రేట్లు పెంచకుండా మేనేజ్ చేసింది. ఇక 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజిళ్లపైన ₹3 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని ముందుగానే పొలిటెంట్ మీడియా చెప్తూ ప్రజలను అప్రమత్తం చేసింది. ప్రజల్లోకి వెళ్ళినటువంటి పొలిటెంట్ మీడియా ఈ విషయాన్ని ముందే గ్రహించి తనదైన స్ట్రాటజీని చాటుకుంది.